నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుందని కేఆర్ఎంబీకి సర్కారు ఫిర్యాదు. రేపు మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానున్న కృష్ణా బోర్డు. ఆంధ్ర జలదోపిడీని ప్రభుత్వం చోద్యం చూస్తుందని హరీష్ రావు ఆరోపణ. కేఆర్ఎంబీ కార్యాలయం ముందు ధర్నా చేద్దామని పిలుపు. ఏపీ నీటిని తీసుకెళ్తుంటే కేసీఆర్ ఏనాడు అడ్డుకోలేదన్న మంత్రి ఉత్తమ్. జగన్తో విందులు చేసుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శ. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ పార్టీల మాటల యుద్ధం. వెనకుంది బీఆర్ఎస్ నేతలేనని కాంగ్రెస్ ఆరోపణ. ఖండించిన గులాబీ పార్టీ. దశాబ్దాల తర్వాత హస్తినలో కొలువుదీరిన బీజేపీ సర్కార్. సీఎం రేఖా గుప్తాతో పాటు 6 మంత్రుల ప్రమాణం. భారత్లో ఎవరినో గెలిపించేందుకు బైడెన్ యత్నించారని ట్రంప్ ఆరోపణ. ఓటింగ్ శాతం పెంచేలా ఇచ్చిన డబ్బులపై విమర్శలు. కృష్ణానది యాజమాన్య బోర్డు రేపు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటాకు మించి నీరు ఉపయోగిస్తుండడం వల్ల తమకు నష్టం జరుగుతుందన్న తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో బోర్డు ప్రత్యేక సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం ప్రత్యేక సమావేశం జరగనున్నట్లు 2 రాష్ట్రాలకు చైర్మన్ అతుల్ జైన్ సమాచారం ఇచ్చారు. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శితో కేఆర్ఎంబీ చైర్మన్ సమావేశం కానున్నారు. అటు ఏపీ కృష్ణా జలాలను ఎక్కువగా తీసుకుంటోందని నిలువరించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు. తాజాగా ఇవాళ కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీకి అడ్డుకట్ట వేయాలని, తెలంగాణకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ భూములకు నీరు పారిస్తే కాంగ్రెస్ నీళ్లు నములుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 6.5 లక్షల ఎకరాల్లో వేసుకున్న పంటలకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హరీష్ నిలదీశారు. హైదరాబాద్ సహా చాలా జిల్లాల తాగునీటి అవసరాలను పరంగా పెట్టి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో కృష్ణా బోర్డు కార్యాలయం ముందు అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్నా చేద్దామని కోరారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. నాగార్జున సాగర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటది కదా. అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు. నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. ఈ 100లో వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు. బంద్ పెట్టాలి కదా. మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం, పండి మేము కూడా వస్తాం. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అధికంగా వాడుకుంటున్నా గత ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు 6 నెలల్లో వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నేతల జేబులు నిండాయి, కానీ నీళ్లు రాలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. అన్ని విధాలుగా నీటిపారుదల శాఖను సర్వనాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ పాలకులదేనంటూ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
జైపూర్లో నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి అధికారుల ముందు ఇచ్చిన ప్రజెంటేషన్లో అన్ని విషయాలు స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో గానీ, శ్రీశైలంలో గానీ, కృష్ణా నది మీద, నాగార్జున దగ్గర మరి ఇమ్మీడియట్ గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేం చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేయలేదు ఆ విషయంలో. అదే విధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళకి చేతగాలే. వీళ్ళు 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖిత పూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంట్, ఇది మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు, ఇది మేము యాక్సెప్ట్ చేయము, తెలంగాణకే 550 టీఎంసీలు రావాలి, మీరు మిగిలిన ఆంధ్రాకి ఇవ్వండి అని చెప్పిన ఘనత మా ప్రభుత్వాన్ని. మా వాదన KWT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆ వాదన మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి గారికి, కేంద్ర ముఖ్య కార్యదర్శి గారికి కలిసి ఈ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఏదైతే ఆంధ్ర తెలంగాణకి కేటాయింపులు చేయాలనో మీరు బ్రిజేష్ ట్రిబ్యునల్ రిక్వెస్ట్ చేసి పూర్తి కేటాయింపుల విషయంలో 6 నెలల్లో తీర్పు వచ్చే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం. అసమర్థత, నిర్లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఉత్తమ్ మండిపడ్డారు. సీతారామకు నెల రోజుల్లో అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. మేడిగడ్డ విషయమై నివేదిక త్వరగా ఇవ్వాలని కోరామని, డిజైన్, నిర్మాణం, నిర్వహణ సరిగ్గా లేదని ప్రాథమికంగా తేలినట్లు చెప్పారని ఉత్తమ్ వెల్లడించారు. బీఆర్ఎస్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, జగన్తో విందులు వినోదాలు చేసుకుని రాష్ట్రానికి నష్టం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మీ వల్లనే అని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీ వల్లనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు విలాసాలు బిర్యానీలు చేసుకుని హలైబలై చేసుకుని మీరు అతన్ని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చిండ్రు, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చిండ్రు, మీ హయాంలో ముచ్చుమర్రి కెపాసిటీ పెరిగింది. మీరు ఈ రోజు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు కారణం. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మలయాళ, మూచుమర్రి, పోతిరెడ్డిపాడు కలిపి అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 727 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకపోతే ఈ గొప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ అవుట్ సైడ్ బేసిన్ తీసుకుపోయినరు. ఇది వీళ్ళ ఘనత. ఎస్ఎల్బీసీ పనులు వేగంగా సాగుతున్నాయని, 20 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణా నీటిని జగన్ కు తాకట్టు పెట్టారు కాబట్టే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ కు 36 సీట్లలో 3 మాత్రమే వచ్చాయని కోమటిరెడ్డి విమర్శించారు. కృష్ణా వాటర్ కింద వచ్చే జిల్లాలో ముంచితే 36 సీట్లకు 3 సీట్లు వచ్చినాయి. ఏడబెట్టుకుంటే తలకాయ ప్రతి ఎమ్మెల్యే 60,000 మెజార్టీ గెలిచినావు. నల్గొండని, మహబూబ్నగర్, ఖమ్మంని ముంచినావు కాబట్టి, మా కృష్ణా నీళ్ళని నువ్వు జగన్ కు తాకట్టు పెట్టినావు కాబట్టి నీకు శిక్ష విధించి 36 సీట్లు వచ్చినాయి. ఆ 33 సీట్లతోనే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఉత్తర తెలంగాణ మా మినిస్టర్ గారు, సీఎం గారు నేనున్నా లేకున్నా సొరంగం మీద వారానికి ఒకసారి రివ్యూ చేస్తున్నాం. ఇంత త్వరగా 7 మీటర్లు కంప్లీట్ చేసినాం. రేపటికెళ్ళి ఫాస్ట్ అవుతుంది. 2వ మిషన్ వస్తే మేము 24 నెలలు అనుకున్నాం. 20 నెలలనే నీళ్లు పోపించి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాం. కృష్ణా జలాల్లో నీటి వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్లు రెండూ బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్ అని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణ రాష్ట్రానికి 1.08 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. 6 గ్యారంటీలపై దృష్టి మరల్చడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో, ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ. అపైస్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ. అపైస్ కౌన్సిల్ సమావేశంలో అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 575 టీఎంసీలు మన వాటా
కానీ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు 299 టీఎంసీలకే సంతకం పెట్టించిండు. ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు రెండు పార్టీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళు జల మోసం విషయం ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆరే ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాథ్లకి ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. కృష్ణా జలాల వాడకంపై తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నీటిని వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటినే అదనంగా వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అది ఉపయోగించుకుంటున్నారు. భూపాలపల్లిలో కలకలం రేపిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. నిఘా వర్గాల నుంచి పూర్తి సమాచారం తెప్పించుకుంది. భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్షలు పూర్తి చేసి రాజలింగమూర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని న్యాయ పోరాటం చేస్తున్న భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. హత్య వెనుక భూ తగాదాలా, ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రాజలింగమూర్తి మాజీ వార్డు కౌన్సిలర్ సరళ భర్త. సరళను బీఆర్ఎస్ నుంచి కొన్నాళ్ల క్రితం బహిష్కరించారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో రాజలింగమూర్తిని నరికి చంపారు. బైక్పై వస్తుండగా 5గురు దుండగులు మంకీ క్యాపులు ధరించి ఆయన్ను చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికారు. కత్తిపోట్ల కారణంగా పేగులు బయటకు వచ్చాయి. ఆసుపత్రికి తరలించేలోపే రాజలింగం విగతజీవిగా మారారు. రాజలింగమూర్తిపై గతంలో భూతగాదాల విషయమై పలు కేసులు నమోదయ్యాయి. హత్యకు పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనపై రాజలింగమూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతోనే కొందరు హత్య చేశారని రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు. చంపిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం హతమార్చారని సరళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయామని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. భార్యాబిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపించారు. బండేసుకొని ఇంటికి వస్తా అంటే 4 అటాక్ చేసిందట. మాజీ రామనారెడ్డి చంపించిండు. ఆయన హస్తంతో వీళ్ళు చంపించిండు. హరిబాబు గాడు ఉన్నాడు, రామనారెడ్డి గాడు ఉన్నాడు. అది ఎంతసేపు కావాలన్నారో ఆయన ఒక్కడి నుంచి చూసి అటాక్ చేసిందట. ఆయన 6:30 చంపాడ పడేసిపోయిందట. ఫస్ట్ నరికిందట. కింద పడుతూనే కథ ముత్తల కత్తులు పెట్టి చంపిందట. ఎవరు పక్క పడి అడ్డం అవుతే వాళ్ళ కత్తులు వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళు వెళ్ళగొట్టిందట. ఎటు వేసిన ఆయన ఇంటిగా పెట్టిందట. ఈయన బండిని బాగా అయినట. ఒకసారి తప్పించుకొని వచ్చిందట. బాధపడి ఉన్నప్పుడు చెప్పు వాడి కొట్టిండు, ముందటే కొట్టిండు. మేము మొన్న అమ్మాయి 10 సంవత్సరం అయిందన్న. అయిన తర్వాత ఏంటంటే మేము ఇంటికాడ సంవత్సరం చేసినాం. నిన్న ఏదో బతిపోతామకం చేసినాం అన్న. నిన్న చేసి ఇంటికి నిన్న పుట్టుగాళ్ళు వచ్చిందన్న. మా ఇంటికి మంచిగా మాతో కలిసి ఉన్నాడు. సాయంత్రం అన్నం తిన్నాడు. అన్నం తిన్న తర్వాత
ఇంటికి పోతా తమ్ముడు అన్నాడు. పోయిన తర్వాత ఒక గంట తర్వాత ఇట్లా నరికి చంపినాడు. ఒక ఫోన్ వచ్చిందన్న. ఎక్కడంటే పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు మా టీఆర్ఎస్ పార్టీ ముందు అని చెప్పిరన్న. అది ఎవరు చంపిరాడు అని చెప్తే పోలీసు వాళ్ళకి మేము పోయి అడిగితే దాన్ని చెప్తే మాకు ఇంకా తెలియలేదు మాకు అది అంటే నడి రోడ్డు మీద అందరు చూడగా నరికి చంపిరన్న. పోలీసు వాళ్ళు మాకేం తెలియదు, మేము పట్టుకుంటాం ఇప్పుడే తెలిసింది అని నైట్ 11 గంటలకు అడిగినా మాకు తెలియదు అని ఒక కారణంగా నరికి చంపిరన్న. మా అన్న పేగులు వెళ్ళినట్టు మొత్తం ముగ్గురు అందరు కూడా నరికి చంపి అది కారణంగా చంపిరన్న. అన్న చాలా మంచోడు అన్న, నిజాయితీ పరుడు అన్న. ప్రజల కోసం సాయం చేసినోడు. ఒక రూపాయి సంపాదించుకోలే, ఒక రూపాయి తీసుకోలే, ఒక రూపాయి తినలే. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, ఏం లేదన్న. ఉండటానికి ఒక ఇల్లు చిన్న తప్ప ఏం లేదు గది అన్న. రాజలింగమూర్తి హత్యను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. హత్యకు గల కారణాలను నిఘా వర్గాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికీ 2 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని భూపాలపల్లి డీఎస్పీ స్పష్టం చేశారు. వారి శ్రీమతి సర్ల పిటిషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ భూపాలపల్లిలో. కొంతమంది మీద ఆమె ఆరోపణ చేయబడింది, మిగతా మీద కొందరు సస్పెక్ట్ ఉన్నారని చెప్పి మరికొంతమంది నుంచి వాళ్ళందరి పరంగా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ పరంగా కూడా స్పీడప్ చేస్తున్నాం. లేదు, ఇప్పటివరకు ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు. ఫీల్డ్లో మా టీమ్స్ ఉన్నాయి, త్వరలోనే వాళ్ళని అదుపులో తీసుకుంటాం. అంటే ఆమె డైరెక్ట్ పిటిషన్లో ఇచ్చింది కొన్ని నేమ్స్, వాళ్ళ పరంగాను ఇంకా ఎవరు సహకరించారు అనేది కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఆధార ద్వారా మరియు లోకల్ సీసీ ఫుటేజ్ ద్వారా కూడా మేము కలెక్షన్ చేస్తున్నాం ఎవిడెన్స్. భూ వివాదాలు కూడా ఉన్నాయి, అది ఒకటనే కాకుండా అన్ని కోణాల నుంచి కూడా మేము విచారణ కొనసాగిస్తున్నాం. భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్షల అనంతరం రాజలింగమూర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామం ఫకీర్ గడ్డకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్య రాజకీయ ప్రకంపన రేపింది. మేడిగడ్డ కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తిని పాశవికంగా మట్టుబెట్టడంపై రాజకీయ పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి. ముమ్మాటికి బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే రాజలింగమూర్తిని హతమార్చారని కాంగ్రెస్ ఆరోపించగా గులాబీ పార్టీ తిప్పికొట్టింది. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్ చేసింది. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్య రాజకీయంగా పెనుదుమారం లేపింది. సామాజిక కార్యకర్త హత్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ హత్య రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు. గులాబీ నాయకుల పెద్దల అండదండలతోనే కిరాయి గుండాలు హతమార్చారని కోమటిరెడ్డి విమర్శించారు. సిఐడి విచారణకు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నాగవెల్లి రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుని 1,35,000 కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. టీఆర్ఎస్ హత్య రాజకీయాలు, టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన 2-3 రోజులకెళ్లే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం పెట్టుకుని అవన్నీ ఒకవైపు, కానీ నిన్న జరిగిన ఈ హత్య 100% గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. వాళ్ళ బిడ్డ, ఆ భార్య, మొత్తం వీళ్ళెనక కేసీఆర్, కేటీఆర్ ఉండి, హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది. దీని మీద దోషులుగా తేల్తారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించింది. రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు కేసును ప్రభావితం చేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. భూ వివాదాల కారణంగానే తన భర్త హత్యకు గురయ్యారని, రాజలింగం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారని గండ్ర వివరించారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే కొంత బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఈ కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి కాంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని రాజకీయ
దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, నా పైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. రాజలింగమూర్తి హత్యను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావులేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో హత్యలకు, హత్యా రాజకీయాలకు, గూండాయిజానికి, రౌడీజానికి ఎక్కడ కూడా స్థానం కల్పించకూడదు. ఖచ్చితంగా ఏ రకమైనటువంటి హత్యలు జరిగినా, ఏ రకమైనటువంటి గూండాయిజం జరిగినా కఠినంగా అణిచివేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. రాజకీయాలకు తావు లేకుండా దర్యాప్తు జరపాలి. సామాజిక కార్యకర్త హత్యోదంతం రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ కాకరేపింది. ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై ఘన విజయం సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంల ఎంపిక విషయంలో కొత్త వరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తాను ఎంపిక చేయగా రామ్లీలా మైదానంలో వేల మంది ప్రజల సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా రేఖా గుప్తా చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశీష్ సూద్, మంజీందర్ సింగ్, రవీందర్ ఇంద్రాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ఎన్డీఏ నేతలు, ఎంపీలు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొందరు తరలివచ్చారు. భారత్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు బైడెన్ యంత్రాంగం యత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. మరెవరినో గెలిపించేందుకు యత్నించిందని, ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాలని వ్యాఖ్యానించారు. భారత్లో ఓటింగ్ను పెంచేందుకు అమెరికా నిధులెందుకు ఖర్చు పెట్టాలని ప్రశ్నించారు. అమెరికా నిధుల వల్ల ఎవరు లబ్ధి పొందారో తెలియాలని బీజేపీ ప్రశ్నించిన నేపథ్యంలో ట్రంప్ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ భారత రాజకీయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యుఎస్ఎయిడ్ నిధులను వినియోగిస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించడం అర్థం లేని ఆరోపణలే అవుతాయని పేర్కొంది. యుఎస్ఎయిడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్లోని ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేతపత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో డిమాండ్ చేశారు.